రే మరి కాసేపట్లో ఆ అమ్మాయి మెళ్ళలో ఎవరో తాళి కట్టబోతున్నారు. ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడితే ఉపయోగం ఏంటి? ఇలా చూడు, నా లక్ష్యం నెరవేరాలంటే మనం వెంటనే ఊరికి వెళ్ళి అత్తయ్యని సముదాయించి మీన మెడలో ఉన్ని తాళి కట్టకుండా ఆపాలి. పద వెళదాం. ఉన్నికి ఈ అమ్మాయి కంటే మంచి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. అంతకంటే ముందు వాడిని ప్రేమించిన ఈ అమ్మాయిని 4 మాట్లాడగాలి మామా. అదేలాగా మీ అబ్బాయిని ప్రేమించి వేరే అబ్బాయితో పెళ్లి చేసుకుంటుంది? రే దీనికి అసలు ఒప్పుకోడు ఈ కేశవ. రే నా మాట విను. ఇలా చేయడం సంస్కారం కాదురా. నా మాట విను. ఇలా అనకూడదురా. మనం వెళ్ళిపోదాం పదా. అర్థం చేసుకో. రండి 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 రే కేశవ్, అరే, నా రండి. మాట వినరా? చెప్పేది అర్థం చేసుకో. లోపలికి రండి. మనం త్వరగా రండి రండి ఊరికి లోపలికి వెళ్ళిపోతే రండి. మీకోసం వాడి రండి, కోసం నేను రండి. ఏదైనా చేయడానికి సిద్ధం మామా. భయపడకండి, రండి. చెప్పేది వినరా? మనం వెళ్ళిపోదాం. ఏంటి పెళ్లిలో గొడవ చేయాలని ఇక్కడికి వచ్చారా? గొడవ చేయడానికి రాలేదు. వీళ్ళ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి ఎలాగుంటుందో ఒకసారి చూడడానికి వచ్చారు అంతే. ఛీ, ఎందుకైనా ఇంత బిల్డప్? మీ పరిస్థితి నాకు అర్థమైంది. నేను ఒక పని చేస్తాను. నా కూతుర్ని చూపిస్తాను, కానీ పెళ్ళయ్యేంత వరకు ఎటువంటి గొడవ చేయమని నాకు మాట ఇవ్వండి. ప్రమాణం చేస్తున్నాం, ఎటువంటి గొడవ మేం చెయ్యం. అమ్మాయి, ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది? మంజు పెళ్లిలో తనకేంటి పని? చాలా అందమైన అమ్మాయినే పట్టేశాడు మన ఉన్ని. రండి. మామా సూపర్ ఫిగర్ మామా. రేయ్, తను మంజు కాదురా, మీనా కుమారి. ఆహా. పోలీస్ రా, పోలీస్ పార్టీ, పోలీసా? పోలీస్ డిపార్ట్మెంట్ రా. అయ్యో, నేనేమనలేదు. మావయ్య, నేను లవ్ చేసే వ్యక్తే నాకు కావాలి. వేరే ఒక అమ్మాయిని లవ్ చేసే అబ్బాయి నాకక్కర్లేదు. అంతేకాదు, ఉన్నీని ఫస్ట్ టైం చూడగానే నాకు బాగా నచ్చాడు. మా అన్నయ్యకి నా మీదున్న ప్రేమతో నేనిష్టపడ్డ అబ్బాయితోనే నా పెళ్లి చేయాలని అన్నయ్య రౌడీలు కేరళకి పంపి ఆయన్ని కిడ్నాప్ చేయించారు. ఇన్ఫాక్ట్ ఇది నాకు అవుననుకో, ఆఖరి నిమిషంలోనే కానీ- తెలిసింది. మ్మ్. దానికి ప్రాయశ్చిత్తంగానే నేను ఉన్ని పెళ్లిలో పాల్గొనాలని ఇష్టపడి నేను ఇక్కడికి వచ్చాను. ఇదే మావయ్య జరిగింది. అమ్మాయి, ఏంట్రా నువ్వు? ఆటమే. అరే, ఈ అమ్మాయి ఇక్కడ ఉందేంటి? అంత విచిత్రంగా ఉందే. నమస్తే అంకుల్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? అంకుల్, ముందుగా నేను మీ దగ్గర సారీ అడుగుతాను. నువ్వెందుకమ్మా సారీ చెప్తావు? అది కాదు అంకుల్, నిజానికి ఉన్ని లవ్ చేస్తున్న అమ్మాయి ఎవరో తెలుసుకోకుండా మీరు నా దగ్గరికి వచ్చి చెప్పడంతో నేను మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఏదో ఉన్ని నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నారనుకుని అపార్థం చేసుకొని మలయాళం రౌడీలతో తనని కిడ్నాప్ చేశారు. అది కూడా ఉందేంటి? ఆ తర్వాత నిజం తెలుసుకొని ఆయనే నన్ను పెళ్లికి పంపించారు. ఏంట్రా ఇది గందరగోళంగా ఉంది? ఐఎమ్ ఆల్సో సేమ్ కన్ఫ్యూషన్. ఇతను ఎలాగరా అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు? అది వదిలేయండి మామా. ఇప్పుడు మీ రూట్ క్లియర్. ఆ. అది మాత్రమే కాకుండా మీ లక్ష్యము నెరవేరబోతోంది. నెక్స్ట్ రాబోయే అమ్మాయి మీ ఇంటి కోడలు. థ్యాంక్ యూ. సూపర్ రా. పిలువయ్యా. అమ్మాయి త్వరగా రా. మొత్తానికి అనుకున్నది సాధించావురా. రా 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 రా. ఇంకా నయ్యం, తాళి కట్టడానికి ముందుగానే వచ్చాం. నమస్కారం మామా. ఆ, ఆ. వాడు ఎవరు? నా కొడుకు కదా. ఆ, 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 పర్లేదు, చాలు, పర్లేదు. ఆ, ఆ, సంతోషంగా ఉండండి. కానీ నువ్వు కూడా నాకు చెప్పకుండా మోసం చేసావురా. ఎందుకు ఇలా చేసావురా? అదేం కాదచ్చా, అందులో ఒక చిన్న సమస్య పడింది. సమస్య ఏంట్రా సమస్య? అది నేను చెప్తాను. మీ కుటుంబానికి ఒక లక్ష్యం ఉన్నట్టు మా కుటుంబానికి ఒక లక్ష్యం ఉంది. ఉండడం మంచిదే కదా. నాకు నా భార్య సావిత్రికి పూర్వీకం ఆంధ్రానే. దేవుడా, శివ శివ. వరంగలే మా సొంత ఊరు.
20 సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం ఈ ఊరికొచ్చాం. అయ్యో, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అంతేకాదండి, నా భార్య సావిత్రి చనిపోయేటప్పుడు నా దగ్గర ఒక ఒట్టేయించుకుంది. మన అమ్మాయికి పెళ్లి చేస్తే ఒక తెలుగు కుర్రాడికే చెయ్యాలంది. తనకి నేనిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికే నేను ఈ ప్రికాషన్ పని మొదలు పెట్టాను. నీ భార్య లక్ష్యం కోసము నా లక్ష్యాన్ని పాడు చేసావు కదరా. నా కూతురు ఈ ఊరబ్బాయిని లవ్ చేయకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాను. అప్పుడే మీ అబ్బాయి మా అమ్మాయిని వెతుక్కుంటూ మా ఇంటికే వచ్చాడు. నువ్వు ఇలా ఉంటే వాడు ఎందుకు రాడు చెప్పు. ఉన్ని కృష్ణ అని పేరు వినగానే నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఆ, ఆ. మా అమ్మాయి మీ అబ్బాయిని భలే కరెక్ట్ చేసేసింది. కానీ నేను మీ అబ్బాయిని కరెక్ట్ చేయడానికి పడ్డ కష్టం ఆ భగవంతుడికే తెలుసు. ఉన్నిని కేరళ రౌడీల దగ్గర నుంచి, తెలుగు రౌడీల దగ్గర నుంచి కాపాడడానికి నేను ప్రత్యేకంగా తమిళ రౌడీలను ఏర్పాటు చేసి కాపాడాను తెలుసా? 1, 2, 3 రౌడీలంతా కలిసి ప్లాన్ వేశారేంట్రా? ఎందుకంటే ఈ పెళ్లి జరగలేదనుకోండి, నా కూతురు ప్రేమలోనూ ఓడిపోతుంది, నా భార్యకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేను. రేయ్, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందిరా. ఆయన ఇంట్లో ఆయన ముందు మీరు చెప్పిన డైలాగే. అదే కదా, అతనికి సొంత ఐడియా లేదు కదా. ఎలా ఉంది నా ప్రికాషన్ వర్కౌట్ అయింది కదా? అంతా నాశనమైంది పో. భలేవారే మీరు. కేరళ అమ్మాయే మీ కోడలుగా రావాలని ఎంతో కష్టపడ్డారు కదా మీరు. మా అమ్మాయి తెలుగు అమ్మాయిని తెలిస్తే ఈ పెళ్లికి మీరు ఒప్పుకోరనే మీ వైఫ్కి ఫోన్ చేసి ఈ విషయాలన్నీ చెప్పి ఎలాగైనా ఒప్పించి ఒక నిర్ణయానికి వద్దామని చూస్తే ఆవిడ కేరళ నెంబర్ చూడగానే ఫోన్ ఎత్తడం లేదు. ఆవిడ ఎలాగండి ఈ పెళ్లికి కేరళకు వస్తారు చెప్పండి? విషయం ఏంటని ఎంక్వైరీ చేస్తే మీరు ఇంట్లోనే మీ అబ్బాయి చేత కథకలే ఆడించారు. ముహూర్త సమయం పూర్తయ్యేలోగా పిల్లలకి పెళ్లి చేసేద్దాం రండి. ఏమంటారు బావగారు? అన్నింటినీ పక్కన పెట్టి లోపలికి రండి. జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ మామా అండ్ లెట్స్ జాయిన్ టు వెడ్డింగ్ మామా. నాన్న రండి లోపలికి వెళ్దాం. పోరా, అమ్మ కూడా రాలేదు. లోపలికి వెళ్ళు. నేనే లోపలికి రండి కేశవ్, నాన్న. పదరా రా వెళ్దాం. మంజు. రే, ఏంటి అలా చూస్తున్నావు? పద. మీ లక్ష్యం కంటే మా బావమరిది పెళ్ళే మామా నాకు ముఖ్యం. వెళ్ళరా, నువ్వు వెళ్ళు. నా లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకోవాలో నాకు బాగా తెలుసురా. ఎలాగైనా లక్ష్యాన్ని నెరవేరుస్తాను. ఏ ఎంటీఎం, అరే ఇలా రా. వీడా రా. వీడెక్కడికైనా వచ్చాడు. ఏమయ్యా, రావయ్యా. వెళ్దాం, తప్పదు. మా ఓడి పెళ్ళి చూసొచ్చిందా గుండు? చాలు. ఏమయ్యా, పెళ్లి మండపంలో ఒకడు నేను ఇలా కొడుతున్నాడే, ఎందుకు కొడుతున్నాడు? విషయం చెప్తే అందరూ కలిసి కొడతారు. కర్మ ఏదో పాపమే చేసుంటాడు. ఈయన పెద్ద ఎవరు చూడలేదులే. సరే, తిని బయలుదేరదాం. నేనొక మలయాళ అమ్మాయిని ప్రేమించి ఓడిపోయి, మీ నాన్న కూడా మలయాళ అమ్మాయే అనుకొని ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుని వాడు ఓడిపోయాడు. ఇలా చూడు బాబు, కనీసం నువ్వైనా ఒక మలయాళీ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ తాత లక్ష్యాన్ని నువ్వే నెరవేర్చాలి బాబు. ఎందుకంటే కేరళ అనేది దేవతలుండే ఒక అద్భుతమైన ప్రదేశం.